గతంలో ఇలానే ఒక ప్రముఖులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటున్న వ్యక్తి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా వెళ్లారన్న సంగతి అందరికీ అర్థమైంది. కానీ వెళ్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడంటే, గతంలో జగన్ లండన్కి వెళ్తున్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎత్తివేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎత్తివేస్తారేమో భయంతోనే ఇప్పుడు ఈ యొక్క టూర్ గురించి చర్చించుకుంటున్నారని చెప్పేసి అంటున్నాం. మీరు అలాంటి చీప్ ఆలోచనలు వైసీపీ వాళ్ళకు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒకే రోజు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒకటే చెప్పారు, ఇక్కడ కక్ష సాధింపు చేయాల్సి వస్తే మొదట ఎక్కువ బాధితుడు నేను ఈ పార్టీ కక్ష సాధింపు అనేది చేయదు. కానీ మీకు ఇంకొకటి చెప్తున్నా, చట్ట ప్రకారంగా తప్పులు చేసిన వాళ్ళందరినీ బోన్లో నిలబెడతాం, వాళ్ళని వదిలిపెట్టాం, ఎందుకంటే ఇది ఒక మెసేజ్ లాగా ఉండాలని చెప్పారు. ఇప్పుడు ఆయన తప్పులు చేస్తుంటే భయపడాలి, ఆల్రెడీ భయంతోనే బతుకుతున్నాడు కదా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉంటే ఏమైపోతుందో అని చెప్పి వారానికి ఒకరోజు వచ్చి మిగతా రోజంతా నువ్వు బెంగళూరులో ఏం చేస్తున్నావు, నువ్వు ఎమ్మెల్యే పులివెందులకి, నువ్వు పులివెందుల్లో అవైలబిలిటీ ఉండాలి, లేకపోతే నువ్వు ఎక్కడ అవైలబిలిటీ ఉండాలి, నువ్వు నిన్ను ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఒక పార్టీ ఫ్లోర్ లీడర్గా ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉంటే నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలి, ఇక్కడ పార్టీ క్యాడర్కి ఎవరికి అవైలబిలిటీ ఉండాలి. 4-5 రోజులు కర్ణాటకలో ఉండి ఒక రోజు వారానికి వచ్చి లేదా 2 వారాలకు ఒకసారి వచ్చి వెళ్ళిపోయి విజిటింగ్ చేసే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ భయపడుతూనే బతుకుతున్నాడు. ఇక్కడ ఉంటే ఏంటంటే లాస్ట్ టైం వైనాట్ 175 అని చెప్పి ఎంతో మందితో బెట్టింగ్ వేయించాడు, వాళ్ళు నష్టపోయారు. వాళ్ళలో నష్టపోయి ఒకడు సూసైడ్ చేసుకుంటే దాన్ని తెలుగుదేశం పార్టీ వైపు వేయాలని చెప్పి అనుకున్నాడు. అప్పుడు తిప్పి కొడితే మళ్ళీ అతనికి విగ్రహావిష్కరణ కూడా చేశాడు వాళ్ళ బెట్టింగ్ వాళ్ళకి. అది నీ చరిత్ర. ఇప్పుడు అలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు కొంతమంది పరువు కోసం దాచిపెట్టుకో వచ్చి జగన్తో చెప్పుకున్నావు అంటే ఎక్కడ అపాయింట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందో అని నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇంకొకటి ఏంటంటే, గతంలో నీ కోసం కష్టపడి గుడ్డలు దించుకున్న వాళ్ళని గాలి కొదిలేసి నీ చుట్టూ ఉండే 4-5 మందికి దోచిపెట్టావు. వాళ్ళు ఇప్పుడు కనీసం నీ పేరు ఎత్తే కూడా పలకటం లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను నీ కార్యకర్తలు ఎక్కడ అడుగుతారో అని చెప్పి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందని పక్క రాష్ట్రం ఇప్పుడు ఎవరైనా అడిగితే జగన్ ఎక్కడ కర్ణాటకలో ఉండదు, కుదరదు కదప్ప. కర్ణాటక ఒకరోజు వస్తావు, జస్ట్ అటాప్ అవుతావు, వెళ్ళిపోతావు. లేదంటే ఏదో ఒక డ్రామా ఆడడానికి వస్తావు, ఆ డ్రామా సెట్ అయిపోయిందా వెళ్ళిపోతావు. ఎందుకు నీకు పక్క రాష్ట్రంలో ఏం పని? కనీసం పార్టీని రివ్యూ చేస్తాడంటే రివ్యూ చేయడు, పార్టీ కార్యకర్తలతో కాన్ఫరెన్స్ పెడతాంటే ఏమనంటే సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటాడు, డిజిటల్ వచ్చి సజ్జల భార్గవ్ చూసుకుంటాడని చెప్పి వీళ్ళిద్దరిని పెట్టి ఫేక్లు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు దేశం మొత్తం తెలుసు చంద్రబాబు నాయుడు గారు తన వ్యక్తిగత పర్యటనతో వెళ్ళాడు అని చెప్పి. దాన్ని వీళ్ళు ఈ విధంగా వక్రీకరించి ఇన్ని విధాలుగా చెప్తున్నారంటే, ఒకసారి లండన్ అని, ఒకసారి వచ్చి హాంకాంగ్ అని, ఒకసారి వచ్చి బాలి అని, ఇంకొకసారి ఇంకొక పేరు చెప్పి, ఇంకొకసారి ఏదో వెన్నుపోటు అని చెప్పి, ఈ విధంగా ఆ విధంగా ఎన్ని అంటున్నారు చూడండి. వీళ్ళ బ్రతుకు ఫేక్ అని చెప్పడానికి దీన్ని మించిన ఆధారాలు ఏం కావాలి? వీళ్ళు తప్పులు చేస్తారు, ఎందుకంటే వీళ్ళ బ్రతుకులంతా అంతే. ఇంకొకటి, ఇతను తండ్రిని దించడానికి ఈ విధంగా అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు, అది వీళ్ళ చరిత్ర. నేను ఒకటి విషయం చెప్తా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి చావు పైన నాకు ఎవరో కావాలని చేశారు అని చెప్పి అంబానీ గారి పేరు చెప్పాడు. ఆ రోజు రిలయన్స్ వాళ్ళు తగలబడ్డం ఇవన్నీ జరిగింది. మళ్ళీ అదే అంబానీ మనిషికి నువ్వు ఎందుకు పిలిచి రాజ్యసభ ఇచ్చావు అంటే ఇప్పుడు ఏమనుకోవాలి రాష్ట్ర ప్రజలు? దీనికి మన అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని సమాధానం చెప్పమని. నువ్వేవేవో కారు కోతల గూయడం కాదు. మీ నాయకుడే అప్పుడు మాట్లాడు, మళ్ళీ మీ నాయకుడే ఎందుకు రాజ్యసభకు పంపించాడు దానికి సమాధానం చెప్పు ఒక అధికార ప్రతినిధిగా దమ్ముంటే. ఎందుకంటే కారు కోతలు కూసేయడం కాదు కదా మీ చరిత్ర. అదే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారిని ప్లేట్తో కొట్టాడని చెప్పి కూడా ఏవో వార్తలు వచ్చాయి ఆ రోజుల్లో, అది పెద్దలు చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, రాజశేఖర్ రెడ్డికి జగన్ కంటే ఎక్కువగా సూర్యుని నమ్మేవాడు. ఆ సూర్యుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? జగన్మోహన్ రెడ్డి కనీసం నిజంగా నాయన ఆశయాల కోసం ఇవన్నీ మాట్లాడతాడు కదా జగన్మోహన్ రెడ్డి. సూర్యుడు రాజశేఖర్ రెడ్డికి నీళ్ళలా ఉండే వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పటి నుంచి కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గర సూర్యుడు లేడంటే ఏమని అర్థం? కేవీపీ గారు ఆత్మ అంటారు రాజశేఖర్ రెడ్డి గారికి. అలాంటి కేవీపీ గారు కనీసం జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోవడం లేదంటే ఏమనాలి? అంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఎంతోమంది సీనియర్లు, అంటే ఎగ్జాంపుల్ కొండా సురేఖ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు. ఎందుకంటే వీళ్ళకి నక్కి నాగలోకండి. ఇక్కడ ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్న వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎందుకు లేరు? నువ్వు సమాధానాలు చెప్పాలి కారుకోతల వెంకటరెడ్డి. నీ చరిత్ర ఆ విధంగా, మీ చరిత్రలాగే అందరి చరిత్రలు ఉంటాయని చెప్పి కారుకోతలు గుస్తే కపాలం పగిలిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి వెంకటరెడ్డి గారు. ఎందుకంటే ఒక అధికార ప్రతినిధిగా నిర్మాణాత్మకంగా విమర్శించు, ఏమైనా ఫ్యాక్ట్స్ ఉంటే మాట్లాడు. నాకు నోరిచ్చారు కదా అని కారుకోతలు కూస్తే ప్రజలు రేపు నువ్వు ఇట్లా మాట్లాడుతావంటే రేపు ఈ వచ్చిన 11 కూడా రావు. అది గుర్తుపెట్టుకో. ఒక అధికార ప్రతినిధిగా నువ్వు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. మా ఛానలే కదా, నోటికి ఏదో వస్తుంది వ్యంగ్యంగా మాట్లాడతా, ఏదో పడుతుంది మాట్లాడితే. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఏదో వ్యంగ్యంగా మాట్లాడాని అంటారు. నీ బ్రతుకంతా వ్యంగ్యంగా మాట్లాడితే కమెడియన్ అంటారు.
ఇప్పటికే నువ్వు మాట్లాడే మాటలకి మూతిపళ్ళు రాలగొడతా ఉన్నారు. మీ పార్టీ వాళ్ళే ఏంట్రా వీడి వల్ల మనకి ఇంకా డ్యామేజ్, గతంలో బోరుగడ్డ నీళ్ళు వీళ్ళు బూతులు మాట్లాడి ఇప్పుడైతే వీడు కూడా ఏం తక్కువ కాదు, ఈ విధంగా ఇంకా బూతులు మాట్లాడి డ్యామేజ్ చేస్తున్నాడు. ఉంటే అధికార ప్రతినిధి ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. అతను ఎవరో ఉంటాడు, ఎవరు నాగార్జున, అతను ఒక ట్రోలర్, ఇతను ఒక ట్రోలర్. వీళ్ళు అధికార ప్రతినిధులుగా ఉండి ఒక పార్టీ, ఒక విపక్ష 11 మంది శాసనసభ్యులు ఉండే పార్టీ నుంచి, గతంలో పాలించిన పార్టీ నుంచి ఈరోజు వీళ్ళు ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా మాట్లాడాలి. తప్పుడు అబద్ధాలు, ఫేక్లు ఇవన్నీ మాట్లాడితే జనాలు మూతిపళ్ళు రాలగొడతారు. అది గుర్తుపెట్టుకోండి. వ్యంగ్యంగా మాట్లాడి నిన్ను కూడా ఎంతసేపు అండం, వెధవా అని నేను అనడానికి నువ్వు వెదవ్వేలే, ఇంకా మళ్ళీ మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. మళ్ళీ వచ్చి అంటాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా పైన బడి ఆడుస్తున్నారు, వీళ్ళపైన బడి ఆడుస్తున్నారు, న్యూట్రల్స్లో నన్ను బ్యాడ్ చేస్తున్నారు. నిన్ను కూడా ఏంది బ్యాడ్ చేసేది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఫేక్, వెంకటరెడ్డి అంటే ఎదవా. ఇది ప్రత్యేకంగా మరొకసారి, ఇప్పుడు రావణుడు రాక్షసుడు, రాముడు దేవుడు అని మనం ప్రత్యేకంగా చెప్పాలా అండి? రావణుడు రాక్షసుడు అని అందరూ అంటారు, రాముడు దేవుడు అని అందరూ అంటారు. అలాగే వెంకటరెడ్డి అంటే ఎదవా అని, జగన్మోహన్ రెడ్డి అంటే ఫేక్ అని రాష్ట్రం అంతా అంటారు. దానికి వచ్చి మమ్మల్ని అంటున్నారంటే మీరు మార్చుకోవాలి, మీ తీరు మార్చుకోవాలి. తీరు మార్చుకుంటే మారుతారు. నిన్ను హార్పిక్ రెడ్డి అని కూడా ఇంకొకరు అంటారు. కానీ మేము అన్నాం ఆ విధంగా, ఎందుకంటే నువ్వు ఒక పార్టీ అధికార ప్రతినిధి, హుందాతనంగా మాట్లాడాలి. ఎందుకు దిగజారుడు మాటలు మాట్లాడద్దండి. నేను చిన్నోని వయసులో నా చేత కూడా ఎందుకు అనిపించుకుంటావు? హుందాతనంగా మాట్లాడు. నువ్వు ఒక బాధ్యత గల అధికార ప్రతినిధిగా, అంతేగాని బాధ్యత మరిచి మాట్లాడతా అంటే కపాలం పగిలిపోతుంది వెంకటరెడ్డి గారు. అది ప్రజలు హెచ్చరిస్తున్నారు మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.